ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ లోకములో మనము శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మనము మనుషుల వైపు చూస్తాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు. మనము దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యమును మన హృదయములో ఉండాలి. ఆ వాక్యమును మనము విశ్వసించాలి. దేవుని మాటను బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి. మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును విడిచిపెట్టినప్పుడు దేవుని వాక్యమునకు మన హృదయములో స్థానం ఉంటుంది. అప్పుడు మనము దేవుని కృపను పొందుకుంటాం. బైబిల్ గ్రంథములో జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. దేవుడు జక్కయ్య ఆశను చూశాడు. జక్కయ్యను దర్శించిన దేవుడు తన ఇంటికి రక్షణ ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని యొద్ద నుండి ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నావు? దేవుని వాక్యమును విశ్వసించు. దేవుని యొద్ద నీకు కృప దొరుకుతుంది. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.